హాయ్ హలో బాగున్నారా? ఈరోజు అరటికాయ చిప్స్ చేస్తున్నాను. అరటికాయ చిప్స్ చూసారా ఎంత బాగా వేగాయో. 3 అరటికాయలు తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయి చివి. ఇవి నీళ్ళల్లోకి తరుక్కుంటే కొంచెం నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. కొంతమంది మొత్తం పిచ్చి తీసేస్తారు, అది పండు వలిచినట్టు. అట్లా కాకుండా నేను నార్మల్గానే చివ్వాను. ఇప్పుడు ఇట్లా చిప్స్ చేశాను అనమాట, చేత్తో తరగలేదు, ఇలా తరిగాను. 3 కాయలు చాలా వచ్చాయి. 2 days తిన్నాం అనమాట మేము. క్రిస్పీగా ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి కదా అరటికాయలు, అందుకని చూడగానే నాకు అరటికాయ చిప్స్ చేయాలని ఉంది. ఇప్పుడు అరటికాయ వడలు చేస్తాము, ఎక్కువ అరటికాయలు ఎక్కువ తెస్తాయి. ఈసారి చిప్స్ చేశాను అనమాట. చూసారా 2 కాయలు తరిగితే ఎన్ని వచ్చాయో. 3 కాయలు చాలా వచ్చాయన్నమాట. నేను ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను, నార్మల్ ఆయిలే పెట్టాను, ఎందుకంటే కొబ్బరి నూనెలో వేస్తే చాలా బాగుంటుంది కదా. నేను దాంట్లో పసుపు వేసాను ముందుగానే, ఆయిల్ వేగేటప్పుడే. అప్పుడు మనం చిప్స్ వేయగానే, ఈ అరటికాయ ఇవన్నీ వేయగానే ఎల్లో కలర్ ఉంది, లేకపోతే బ్లాక్ అవుతాయని ముందుగానే పసుపు వేసేసాను. ఒక 20-30 చిప్స్ లాగా వేసేసి అప్పుడు హై ఫ్లేమ్లో వేగనిస్తే మనకు మంచిగా వేగుతాయి అన్నమాట. అది మనం నాన్ స్టిక్ పెడితే హైలో పెట్టడానికి ఉండదు, అది ప్రాబ్లం. ఐరన్ కానీ స్టీల్ అలాంటి వాటిల్లో కానీ చేసుకుంటే బాగుంటుంది. ఒకదానికొకటి అంటుకోకుండా అలా అనేసి మళ్ళీ పెట్టాను. ఇంకొంచెం ఖాళీ ఉందని ఇంకొద్దిగా వేస్తున్నాను. మనకు వర్షాకాలంలో అయినా అలాగ అనిపిస్తుంది, ఎండాకాలంలో అయినా సరే. ఈవినింగ్ అయితే స్నాక్స్ కావాలన్నమాట, అందుకని ఇంకా చిప్స్ లాంటివి. కాకపోతే ఇలాంటి టైంలో మనం బజ్జీలు అలాంటివి వేసుకోలేం కదా, సమ్మర్లో కిచెన్లో అంతంతసేపు ఉండలేం కాబట్టి. ఇవి చేసి పెడితే కాఫీ ఆర్ టీలో తాగేటప్పుడు మనం స్నాక్స్ కింద తీసుకోవచ్చు కదా. బయట కొనట్లేదు కాబట్టి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని వేసానో చూడండి. ఇప్పుడు హైలో పెట్టేసి మంచిగా వేగనిద్దాం. చూసారా కరకరలాడుతూ అప్పుడే వచ్చాయి. ఇంకొంచెం ఫ్రై చేస్తే ఇంకా కొంచెం లైట్గా అవ్వాలి అవి. అంటే వేగే కొద్దీ లైట్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట, తేలిక అయిపోతాయి. ఇలా మనకు తీకానే క్రిస్పీగా పైకి ఇదిగా వస్తాయి కదా, అప్పుడు తీయాలి. మంచిగా అయిపోయాయి, క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఇవి నేను బౌల్లోకి తీసేస్తున్నాను.
చూసారా ఎన్ని చిప్స్ రెడీ అయిపోయాయో. మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుందాం. వీటిలో మనం ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లేసుకుంటే, కొంచెం ఉప్పు కారం ఎక్కువ చల్లుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నుంచి చల్లేసాను. ఫస్ట్ కొంచెం ఇచ్చేద్దాం పిల్లలకని. నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మా పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు మంచిగా పెట్టి ఇస్తానన్నమాట. వాళ్ళు అది చూసి టెంప్ట్ అయ్యి తీసుకొని తినేస్తారనమాట. అలా చేస్తాను ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా డెకరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడటానికి తినాలి అనిపించేటట్టు పెడతాను. ఏదైనా వాళ్ళకి ఇష్టమైందే చేస్తాను. చేసి ఇలా పెడితేనే వాళ్ళకి మమ్మీ ఏదో చేసింది వావ్ అనుకుంటూ తెచ్చుకొని తింటారనమాట. అట్లా అనమాట. చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశాను. అందుకని ముందుగా డెలిషియస్గా తయారు చేసి అక్కడ పెట్టేసి వచ్చానన్నమాట. మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.